సో ప్యాటర్న్ బాల్డ్నెస్కి వస్తే మేల్స్ ఫీమేల్ సపరేట్గా మాట్లాడుకుందాం. మేల్స్కి కారణాలు 100/100% హెరిడిటరీ. ఓకే, అయితే అది కూడా ఏదో అంటారు కదా, తాతకి బట్టతల ఉంటే మనవడికి వస్తుంది కానీ కొడుకుకి రాదు అని. అది కరెక్టేనా? అలా కాదబ్బా, ఎవరికున్నా చాలు మనకి. ఒక తాతన, ఒక మామయ్య, బాబాయ్య, మేనమామ ఎవ్వరున్నా ఓకే, ఒక్కళ్ళు చాలు మనకి జీన్స్. బికాస్ వీఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ రిలేటివ్స్. ఓకే, సో అమ్మ మేనమామ, నాన్న మేనమామ కూడా లెక్క వస్తుంది. ఓకే, సో ఒక్కళ్ళు చాలు మనకి బాల్డ్నెస్. అయితే చాలామంది అయ్యే మిస్టేక్ ఏంటంటే ఇట్లా వెనక్కి వెళ్ళటము, ఇక్కడ గ్యాప్ రావటమే బాల్డ్నెస్ అనుకుంటారు. డిఫ్యూజ్గా కూడా థిన్ అవుతుంటుంది, వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది లేడీస్కి కూడా చాలా మందికి. ఓకే, అయితే ఆ డిఫ్యూజ్ వాల్యూమ్ తగ్గడాన్ని బాల్డ్నెస్ అనుకోరు. మా ఇంట్లో ఎవరికి లేదు డాక్టర్ అని. నువ్వు వెళ్ళి మీ పెద్దనాన్న అడుగు, జుట్టు పలచబడిందా, అరే ఎప్పుడో పలచబడిందా, నేను కవర్ చేసుకుంటున్నాను ఓకే అని అంటారు. సో ఈక్వల్గా డిఫ్యూజ్గా పలచబడుతున్నా కూడా దాన్ని హెయిర్ థిన్నింగ్ అనే అంటారు. ఓకే, అయితే గ్యాప్స్ రావు. కొంతమంది లక్కీయెస్ట్ పీపుల్ ఎవరంటే ఈ ఫ్రంట్ లైన్ డిస్టర్బ్ అవ్వదు, ఇదంతా డిఫ్యూజ్గా పలచబడుతుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు 50s 40s తర్వాత స్లోగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 55 తర్వాత బాల్డ్నెస్ కనిపించేది. ఓకే, ఇప్పుడు ఎలా అయితే హెరిడిటరీగా ప్రీపోన్మెంట్ అయిపోయింది. ఏమైంది? బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఓకే, అండ్ అవర్ ఫుడ్ ఫ్యాక్టర్స్, స్లీప్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల బట్టతల చాలా ముందుకి జరిగిపోయింది. ఓకే, 13 years ఈజ్ మై యంగెస్ట్ ఏజ్ ఆఫ్ సీయింగ్ బాల్డ్నెస్. 13 ఓకే, నాకు 18 లోపు, 13 నుంచి 18 లోపు ఐ హ్యావ్ 200+ పేషెంట్స్ ఫర్ బాల్డ్నెస్. పేరెంట్సే తీసుకొస్తారు, మేడం నాకు 30 కల్లా మొత్తం గాయమైపోయింది, నా పెళ్ళికి నాకు జుట్టు లేదు. ఓకే, వీడికి అలా అవ్వకూడదు, నాకు డౌట్ వస్తుంది వీడి హెయిర్ థిన్ అవుతున్నట్టు. అలర్ట్ అవుతారు పేరెంట్స్. ఓకే, 18 కిడ్స్ వస్తారు, 18+ కిడ్స్ వస్తారు. మేడం మా నాన్న వాళ్ళకి మొత్తం పెద్దనాన్న, బాబాయ్, మామయ్య, తాతయ్య అందరూ బాల్డే, ఫ్యామిలీ మొత్తం. నాకు ఇంత జుట్టు ఉంది, ఇప్పుడు దీన్ని ఎట్లా నేను రిటైన్ చేసుకోవాలి? వండర్ఫుల్. ఖచ్చితంగా రిటైన్ చేసుకోవచ్చు, హెయిర్ని ఈజీగా కాపాడుకోవచ్చు, లక్షలు ఖర్చు పెట్టకుండా. దీప్తి, ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్. జనం వేరిగా దీనికోసం ప్యాకేజీలు కట్టి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు, కానీ చాలా ఈజీగా హెయిర్ని తెచ్చుకోవచ్చు. నాకు 6,000+ మంది హెయిర్ పేషెంట్స్ ఉన్నారు. 6,000+లో 5,000 మంది నాతోనే ఉన్నారు లాస్ట్ 10 yearsగా. ఓకే, వీళ్ళందరూ నాతోనే ఉండి డాక్టర్ మీరు చెప్పినట్టు వింటాం అని చక్కగా హెయిర్ని, అంటే వాళ్ళు 18 నుంచి 19 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 26 years పెళ్ళిళ్ళ ఏజ్కి వచ్చినప్పుడు కూడా నా హెయిర్ మీ వల్లే బాగుంది డాక్టర్. సో హెయిర్ని కాపాడుకోవడానికి ఐడియల్ ఏజెస్ 18 years అని చెప్తున్నారు. 18 years నుంచి యూ హావ్ టు స్టార్ట్ అంటే బాల్డ్నెస్ ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీ ఎక్కడుందిలేండి ఈ రోజు. ఇది మేల్ ప్యాటర్న్ గురించి. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కి, అంటే ప్యాటర్న్ బాల్డ్నెస్కి కారణం ఏంటి అన్న పాయింట్కి వస్తే హెరిడిటరీ డెఫినెట్గా 90% మేజర్ రోల్, మిగతా 10% థైరాయిడ్. క్రానిక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నా కూడా హెయిర్ మీద బాగా థిన్నింగ్ ఎఫెక్ట్ పడుతుంది. క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థిన్నింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, చాలా హెయిర్ థిన్నింగ్కి చాలా డయాబెటీస్కి, థైరాయిడ్కి, హార్మోనల్. ఇక మోస్ట్ కామన్ ప్రాబ్లం యంగ్స్టర్స్లో అయితే కనుక పీసీఓడి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో. ఆడపిల్లలు కూడా చాలామంది 14-15 నుంచి ఒబేజ్. ఓకే, జంక్ ఫుడ్ ఈటింగ్, దానివల్ల పీరియడ్ చాలా తేడా రావటం. సో దీనివల్ల హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఉండి పీసీఓఎస్ కూడా ఉంటే 20 ఏళ్లకే నేను బాల్డ్నెస్ చూస్తున్నా. సేమ్ అమ్మాయిల్లో కూడా 16 నుంచి. నా లోయెస్ట్ స్టేజ్ ఆఫ్ సీయింగ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇస్ 7 years. మై గాడ్, 7 years. ఎస్, ఎందుకంటే అమ్మమ్మకి జుట్టు లేదు, అమ్మకి జుట్టు లేదు, పిన్నికి జుట్టు లేదు, పాప తీసుకొస్తారు. ఓకే, మొన్నటిదాకా 9 years, లాస్ట్ 6 months నుంచి 7 years అమ్మాయిని కూడా నేను బాల్డ్నెస్ ట్రీట్ చేస్తున్నా. అసలు ఆ బాల్డ్నెస్ నిజంగా ఫ్యామిలీలో ఉండి యంగ్ ఏజ్ నుంచే కనుక స్టార్ట్ అయితే కంప్లీట్గా మళ్ళీ ఆ బాల్డ్నెస్ పోయి అక్కడ మళ్ళీ జుట్టు రావచ్చా? హ్యాపీగా రావచ్చు. అంటే బాల్డ్నెస్ని ఏదైనా డయాగ్నోసిస్ ఎట్లయితే స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు కదా, మేడం పాప జుట్టు పలచబడుతుంది, నేను ఏదేదో ట్రై చేయడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ టు కమ్ టు యూ అండ్ యూ జస్ట్ హెల్ప్ మీ అవుట్. 18-15 ఏజెస్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ వేరు, 7 yearsకి 9 yearsకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. వీళ్ళందరికీ కూడా దీప్తి న్యూట్రిషనల్ సపోర్ట్ చాలా అవసరం. ఓకే, వీళ్ళకి ఫెమిలియల్గా అంటే వాళ్ళకి ఐరన్ తక్కువ ఉండటం. ఓకే, ఫస్ట్ నుంచి ఐరన్ సపోర్ట్ చేసుకోవటం. ఓకే, థైరాయిడ్ చెక్ చేసుకోవటం. థిన్నింగ్ ఉంటే చిన్నపిల్లల్లో నువ్వు అన్నట్టుగా 9 years 7 yearsలో వీళ్ళందరిలో డెఫిషియన్సీస్ బాగా ఎక్కువ అయిపోయాయి. విటమిన్ B12 డెఫిషియన్సీ, ఫుడ్ సరిగ్గా లేకపోవటం, థైరాయిడ్ చెక్ చేసుకోవటం. ఇంకోటి కామన్ ప్రాబ్లమ్ సోరియాసిస్. తల మీద కొంతమంది ఆడపిల్లలకి పాపము చిన్నప్పటి నుంచే పొట్టుగా ఉంటుంది. అమ్మలు ఏం చేస్తారు, ఇది డాండ్రఫ్ అనుకొని టైం వేస్ట్ చేసేసి ఓన్లీ కడిగే పనిలో ఉంటారు.
ఓకే. ఒకవేళ తలలో పొట్టు వస్తుంది, చాలా అట్టలు కట్టినట్టుగా ఉంది, హెవీగా ఉంది, ఇవాళ స్నానం చేస్తే సాయంత్రం కల్లా వస్తుంది, పాప గోక్కుంటుంది అని అంటే ఇంట్లో చిట్కాలు మానేయండి. ఓకే. అండ్ వారంలో 2 సార్లు హెడ్ బాత్ చేయించడం స్టార్ట్ చేయండి. మనం మామూలుగా అయితే 10 ఇయర్స్ వరకు వేపాకు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కలిపి పెట్టుకుంటే డాండ్రఫ్ పోతుంది అని చాలా మంది అనుకుంటారు. వేపాకు, మెంతులు అంటారు, హ్యాపిల్ సిడాల్ వెనిగర్ అంటారు. ఒకటి దీప్తి ట్రై చేయండి. ఓకే. దానివల్ల మీకు హెల్ప్ అవుతే యూ కంటిన్యూ. ఓకే. బట్ నా వల్ల కావట్లేదు డాక్టర్, హెయిర్ విపరీతంగా ఊడుతుంది, చిట్లుతుంది. ఓకే. అండ్ పొట్టు మాత్రం తగ్గట్లేదు, పాప బాగా కోక్కుంటుంది, డిస్టర్బ్ అవుతుంది, పాప బాబు ఎవరైనా కూడా. ఓకే. ఒక 1 మంత్ ట్రై చేయండి. 6 నెలలు ట్రై చేస్తారా? నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. కంట్లో పూస వస్తుంది, రోజు ఒకసారి తీసేస్తాం. 10 సార్లు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. 10 సార్లు వస్తే తీయటానికి ఒక మంచి క్లాత్ పెట్టుకొని ప్రక్రియలు పెట్టుకుంటావా? కడగటమే ముఖ్యంగా పెట్టుకుంటావా? అరే ఎందుకు ఇంత పొట్టు వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఈ విషయం మీద అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, సలూన్కి వెళ్ళి ఒక 5,000 రూపాయలు డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, వారం రోజుల్లో మాట ఇంత పొట్టు వచ్చేస్తుంది.